వార్ 2 అసలు ఏంది భయ్యా మీరు? హాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా, బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా? మొత్తం యాక్షన్ ఎలివెన్సే ఉండేది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షనే, ఇంకా ఎక్కడా కూడా స్లో అనేది లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది సినిమా అనేలాగా ఉంటుంది. తొందరగా ఇంటర్వెల్ వచ్చేస్తుంది అనమాట. అంత స్పీడ్గా జరిగిపోయింది, మనం చూస్తూ ఉండిపోతాం అనమాట. ఆ యాక్షన్ ఎలివేషన్స్ నచ్చే వాళ్ళకు మాత్రం రచ్చ లేపుతుంది. స్టార్టింగ్లోనే హృతిక్ రోషన్ గారు వస్తారు. హృతిక్ రోషన్ గారితో ఒక ఫైట్ ఉంటుంది. అక్కడి వరకు సింపుల్గా చూపించిండు అనమాట హృతిక్ రోషన్ గారిని. తర్వాత ఎన్టీఆర్ వచ్చాడు భయ్యా. ఇంకా బీజిఎం ఇంకా తక్కువ ఉంది, కానీ బీజిఎం కనుక ఇంకా మంచిగా ఉండింటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కూడా రచ్చ లేపెట్టిండు. ఎన్టీఆర్ని చాలా మంచిగా చూపించిండు. అసలు నాకు తెలిసి ఎన్టీఆర్కి మన తెలుగు సినిమాలు ఒక్కటి కూడా లేదు, ఇలాంటి యాక్షన్ ఎలివేషన్ సినిమా ఒక్కటి కూడా లేదు తెలుగులో. ఇదే ఫస్ట్ అనుకుంటా. డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్లీట్గా. ఎన్టీఆర్ సినిమాల్లో కంపారిజన్ చేస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. నిజం చెప్తున్నా భయ్య, ఫస్ట్ హాఫ్లో మాత్రము దుమ్ము లేపినారు. ఇద్దరే. హీరోయిన్తో ఒక ఫైట్ ఉంటుంది హృతిక్ రోషన్కి, మామూలుగా లేదు ఆ ఫైట్, చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో స్టోరీ కొద్దిగా స్లో చూపించిండు. హృతిక్ రోషన్ని కంప్లీట్గా డామినేట్ చేసిండు ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ని ఎక్కువ చూపించిండు అనమాట. ఒకటే చెప్తున్నా, చాలామంది ఇప్పటికీ బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారు అనమాట. ఒక్కసారి సినిమాకి వెళ్ళండి భయ్య, మామూలుగా లేదు సినిమా. నిజంగా చెప్తున్నా, మీకు పైసా వసూలే. ఎందుకంటే యాక్షన్ నచ్చే వాళ్ళకి మాత్రం మామూలు యాక్షన్ పర్ఫార్మెన్స్ కాదు. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా మీరు చూడరు. బాలీవుడ్ నుంచి వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ గారికి ఇలాంటి సినిమా పడింది అంతే. బొమ్మ అద్దిరిపోయింది. మీరు ఎవరి మాట నమ్మకండి, ఫస్ట్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మాట అసలు నమ్మకండి. కొంతమంది చండాలమైన రివ్యూ ఇస్తున్నారు. సినిమాలో చూడండి, ఒక్కసారి మీరు వెళ్ళి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు పక్కా. యాక్షన్ నచ్చే వాళ్ళకు మాత్రం తోపు సినిమా, మామూలు సినిమా కాదు. ఇక ఎన్టీఆర్ని విలన్గా చూపించిండు, హీరోగా చూపించిండు. రెండు విధాలుగా ఎన్టీఆర్ని చూస్తాము. ఇక నెగిటివ్ విషయాలకు వస్తే స్టోరీ మరీ పెద్ద స్టోరీ అయితే ఏం కాదు. ఇక బీజిఎం అంటావా, బీజిఎం అసలు ఇందిరాబాయ్ అనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు చేసేదే అది బీజిఎం. మన సౌత్కి బాలీవుడ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది బీజిఎం, అది మనకు నచ్చదు. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ నిజంగా డామినేట్ చేశాడు భయ్య డ్యాన్స్లో మాత్రం. ఎన్టీఆర్ అన్నకి బక్కగా అయిపోయిండు, మరీ మూమెంట్స్ మరీ అంత అనిపించలేదు నాకు. ఎన్టీఆర్ 2 ఎలివేషన్స్ అనమాట. డ్యాన్స్లో మాత్రం చాలా బక్కగా అయిపోయిండు. అంతకంటే ముందు మామూలు సినిమాలో మొత్తం లావుగానే అనిపిస్తాడు. లాస్ట్ ఫైట్ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు లాస్ట్ ఫైట్. ఇద్దరితోటే రచ్చ. అసలు సినిమాకి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది.